సత్య వాళ్ళ నాన్న విశ్వనాథ్ అయితే వచ్చి తనతో మాట్లాడుతూ ఉన్నాడనమాట. ఇది ఇది ప్రాబ్లం అవుతుందని సత్య అయితే చెప్తుందనమాట. అవన్నీ మనకు తెలుసమ్మా. చీమ ఏనుగు గురించి ఆలోచిస్తుంది. చీమకు కూడా ఏనుగుని చంపాలనిపిస్తుంది. జింకకి పులిని చంపాలనిపిస్తుంది. ఎవరైనా ఆపదలో ఉంటే వాళ్ళని పొడిచి చంపాలనిపిస్తుంది మనకి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడనమాట. మన బలం ఏంటో తెలుసుకోవాలి అంటే. అప్పట్లోగా ఇక్కడున్న అందరూ తినడానికి వస్తే ఆగు అని చెప్పేసి అయితే ఆ సత్య వాళ్ళ అత్తయ్య అంటూ ఉంటుందన్నమాట. ఆవిడేమో సత్యం వైపు నిల్చుంటే మీ నాన్నేమో తప్పు వైపు నిల్చున్నాడు కదా, మరి నువ్వే వైపు నిల్చున్నావు, నువ్వెందుకు తప్పు వైపు నిల్చున్నావు అని చెప్పేసి అయితే క్రిష్కి అడుగుతూ ఉంటుంది అనమాట వాళ్ళమ్మ. అసలు ఏ ముఖం పెట్టుకొని ఇక్కడ ఉంది, ఆల్రెడీ చెప్పినా కదమ్మా, ఎంత చెప్పినా విన్నప్పుడు నేను ఇంకేం చేయాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటే వాళ్ళ నాయన కూడా వచ్చి చెప్పాడు కదా ఇంకేం చేయాలి అని చెప్పేసి అంటే వాళ్ళ అమ్మ ఏమో ఏం చేస్తావు వాళ్ళు పుట్టింటికి పంపించేసి అనేసి అంటుందన్నమాట. అప్పుడు అక్కడ ఉన్న సత్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి నన్ను పుట్టింటికి పంపించేస్తారా అని చెప్పేసి అయితే మహాదేవి అయితే ఏదో ఆలోచిస్తూ ఉంటున్నాడు అనమాట. ఇతనికి ఇలానే జరగాలి అని చెప్పేసి అయితే. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.